అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను క్యాప్సికంతో కొత్తిమీర పచ్చిమిరకాయలు వేసి కూర చేశాను. చాలా బాగా కుదిరిందండి. మరి అలా బాగా కుదిరినప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంటుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, వంటిట్లోకి పదండి. చూస్తే వంకాయ కూరలాగా ఉంది కదా. కాదండి, ఏం కూర చేస్తున్నప్పుడు చూసేద్దాం పదండి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా తిరగమాత వేసుకుని ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. ఎంత దోరగా వేయించుకుంటే అంత రుచి అండి. ఇందులోనే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిరకాయ ముక్కలు. ఇవి పెద్ద కారం లేవండి, కాబట్టి ఓ గుప్పెడు వేసుకున్నా కూడా మనకి కారం ఆనదు. తర్వాత అసలుదండి, క్యాప్సికము శుభ్రం చేసుకుని సన్నగా తరుక్కుని ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి. సరిపడా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. కొంతమంది వంకాయ తినరండి. వంకాయ తినని వాళ్ళకి ఇది అదే టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకుంటే. వంకాయ కాశీలో వదిలేసామనో లేదా పడదనో ఏదో, కొంతమందికి అసలు వంకాయ అంటే కొంతమంది తినలేరు. అలాంటి వాళ్ళకి క్యాప్సికం కూర చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా పైకి కిందకి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అంటే కొద్దిగా కాదు, ఒక గుప్పెడు వేసుకోవచ్చండి. కొంచెం 2 రెమ్మలు చింతపండు వేసుకుని జీలకర్ర వేసుకుని మిక్సీ ఆడిచ్చేసుకోవాలండి. ఇలా బరకగా ఆడించుకుని ఈ మగ్గిపోయిన కూర మీద చల్లుకోవాలి. చూసారా ఎంత బరగ్గా ఉందో. ఈ కూర మీద చల్లేసుకోవటమేనండి. ఏమి టేస్ట్గా ఉంటుందండి అసలు. అన్నంలోకే కాదు, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అసలు సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుని చూడండి. తెలియని వాళ్ళకి ఇది వంకాయ కూర అంటే కూడా నమ్మేస్తారు, అంత రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కావాలనుకున్న వాళ్ళు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ కూడా తిరగమాతలో వేసుకోవచ్చు. నేను వేయలేదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ కూర చేసుకుని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. మీ అమూల్యమైన కామెంటు నాకెంతో అవసరం అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. థ్యాంక్ యూ. మీ పద్మిని పొత్తూరి.